ఇలా నోరు మూయించే ప్రయత్నం మీరు చేస్తే రేపొద్దున మీ బాధ్యం పోయింది, మేము మామూలుగానే ఉంటాం. మీరు రేపు ఎలక్షన్కి వెళ్ళాల్సింది మీరే, కూటమే. జనాలు ఎక్కడికి సమాధానం చెప్పాలో, ఏ రకంగా మీకు ఎంత తీవ్రంగా ప్రతిఘటన వచ్చిందో జనాల నుంచి, గ్రామాల నుంచి చూసుకోండి. రాము గారు ఒక విషయం ఆయన డైరెక్ట్ గానే చెప్తున్నారు, నాకు అవసరం లేదు స్వామి, మీరందరూ మీ పనులను చూసుకోండి. ఇప్పుడు దాకా నాకు ఏదో చేశారనుకున్న వాళ్ళందరూ కూడా సరే మీరు ఎలా చేస్తారో చేసుకుని ఒక కాపు నాయకుని పెట్టండి, లేదా బీసీ నాయకుని పెట్టండి, మీరు సీఎం చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. ఎవరిని పెడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తారు? మాకు పాపం మాకు ఆ తెలివితేటలు లేవు సార్, ఏం చేస్తాం. మాకు ఆయన చెప్తే తప్ప మాకు ఆలోచన రాలా. ఆ రోజు వాళ్ళ అన్నగారు వస్తే చేశాం, కొట్టు చాకిరీ చేశాం. వాళ్ళ అన్నగారు వస్తే ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం మాకు తెలుసండి. 2019 ఎలక్షన్లో గ్రామాలు పోతే సార్ మనం ప్రజారాజ్యం అప్పుడే దెబ్బతిన్నాం సార్, మా వల్ల కాదు, మాకు ఓపిక లేదండి అన్నారండి. చాలా ఊళ్ళకి 150 ఊళ్ళు నియోజకవర్గాలు తిరిగాను సార్. ఆయన తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు సార్ ఆ విషయం. మేము రాలేము సార్, ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం సార్ అన్నారు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ 24 నిలబడ్డారుగా, మీ గౌరవం కాపాడారుగా. మాకు తెలీదా? మా కాపులో మేమే రాజ్యాధికారం, మేమే ఏ బీజేపీ పార్టీతోనో కాంగ్రెస్ తోనో ఏదో ప్లాన్ చేసుకొని మేము పవర్ క్యాప్చర్కి వెళ్ళాలా, వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళని నమ్ముకోవడం జరిగేది. మాకు అంత తెలివితేటలు లేవు సార్. వాళ్ళ అన్నం నమ్మాం, పని చేశాం. ఆయన పాపం ఆయన నా వల్ల కాదనుకుని దండం పెట్టాడు. తర్వాత నువ్వు వచ్చావు, ఆయన నీకు అట్లాగే నిలబడి పని చేశాం, గొడ్డు చాకిరీ చేశాం. ఇక నుంచి ఇక ఆలోచించుకుంటాం. ఇక మేము మాకు ఇప్పుడు కాంగ్రెస్ లేదు, ఇక్కడ ఉంది నేషనల్ పార్టీ బీజేపీ ఒకటే. ఆ బీజేపీ పార్టీతో మేము బీసీఎస్సీ కులాలు కానీ కాపు కులాలు కానీ ఈ 2 కులాలకి రాష్ట్రంలో ఈ 2 కులాలకి రెట్లకి కమ్మోలకి ఈ 70 ఏళ్ళ అధికారం ఉన్న ఈ 2 కులాల్ని పక్కన పెట్టి పేద కులాల రాజ్యాధికారం సాధన కోసం మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీ పెద్దలతో మేము మాట్లాడుకుని మేము ఏం చేయాలో చేసుకుంటాం సార్. ఇన్నాళ్ళు మాకు ఆ తెలివితేటలు లేక మీ అన్నగారు కదా మీకు చేశాం. అంటే ఏంటి కొత్త పార్టీ ఏమైనా పెట్టి ఆలోచన ఉందా రాము గారు? ఎంతసేపు చెప్తే మళ్ళీ అడుగుతారు ఏంటి సార్? నేషనల్ పార్టీ ఒకటి ఉంది. ఒకప్పుడు కన్నా లక్ష్మణానికి ఇచ్చింది, సోమవీరాజు గారికి ఇచ్చింది, అక్కడ లక్ష్మణ్ గారికి ఇచ్చింది, బండి సంజయ్ గారికి ఇచ్చింది. ఇప్పటికీ చూస్తాను సార్, ఇప్పటికి కూడా చూస్తాను సార్. మొన్న ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి తీసుకొచ్చారు సార్. వాళ్ళు రావడానికి ఇష్టం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఒత్తులో ఈయనే బతిలాడి రాష్ట్రం పాడైపోతుందని ఈయనే ఒత్తిడి చేసి వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు సార్. వచ్చిన తర్వాత ఇచ్చే సీట్లు మళ్ళీ మాట తప్పితే అంటే నాది బాధ్యత అన్నాడు సార్. నాది బాధ్యత అన్నందుకు మళ్ళీ వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆ టికెట్లు ఎగ్గొట్టారు సార్. దాని ఆ నాది బాధ్యత అన్నందుకు 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇచ్చుకున్నారండి ఆయనకి. కాబట్టి ఆ పేద కులాలు చూస్తుంది బీజేపీ నేషనల్ హైకమాండ్, కాపులే పేద కులాలు మొదటి నుంచి చూస్తుంది. ఇక ఆలోచించుకుంటాం. మీరు చెప్పారుగా మొన్న మీరు చూసుకోండి అని చెప్పి చూసుకోమని చెప్పారు కదా. ఇన్నాళ్ళు మీకు చేశాం, మీ అన్నయ్య గారికి చేశాం. మీ అన్నయ్య గారు అభివృద్ధి పెట్టి వెళ్ళారు, మేమెల్లా మిమ్మల్ని కూడా మీరు అధికారంలోకి వచ్చేదా మీతోనూ అధికారంలోకి వచ్చాక మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరెవరు మాకు ఎప్పుడు ఫోన్ చేయాల. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది స్వచ్ఛందంగా చేసిన వాళ్ళకి మీ పార్టీ ఆఫీసు ఫోన్ చేసిందా మీరు బాగున్నారా అని, ఆఫీసు పిలిచి కాఫీ ఇచ్చారా? మాకెవరికి మమ్మల్ని ఎవరు పిలవాలా? మేము మీ గడపలు దొంగ, మీరు రా, మాకు అవసరం లేదు, మా కష్టాలంటే మేమే పడతాం, మేము ప్రత్యామ్నాయంగా ఇక ఓపిక అయిపోయింది. ఆయన చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? నేను అధికారం కోసం రాలేదు, ముఖ్యమంత్రి కోసం రాలేదు, నేనేదో రాజకీయ సేవ చేద్దామని వచ్చానన్నారు కదా. మీరు ఆ సేవ టీడీపీకి చేసుకుంటారో వైసీపీకి చేసుకుంటారో మీరు సేవ చేసుకోండి సార్. నేను సేవ చేయడానికి వచ్చాను, 15 ఏళ్ళు వాళ్ళతో నా ప్రయాణం ఉంటుందని ఎలక్షన్ ముందు చెప్పుకుంటే దాని యొక్క లెక్కలు ఇంకో లెక్కలు ఉంటాయి సార్. ఎలక్షన్ తర్వాత కదా, ఎలక్షన్ ముందు చెప్పాలి అవన్నీ కూడా. ఇప్పుడైనా పర్వాలేదు, మీరు మీ చేతనైతే చూసుకొని అన్నారు కదా, మేము కూడా ఆ పని చేస్తాం సార్. పేద కులాలు కలుపుకొని నేషనల్ పార్టీ బీజేపీ ఎప్పుడిచ్చో మా ఏం చూస్తుంది. ఇక మాకు వేరే మాకు ఈయన మీద కోపం లేదండి, ఈయన మీద మాకు ఎటువంటి కోపం లేదు. మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఈ 2 కులాల పెత్తనం ఆగాల, ఈ 2 కులాల పెత్తనం వీళ్ళ యొక్క అధికారాలకు ఆగాల, పేద కులాలకు అధికారం అందాలా. ఆ కోణంతోనే సామాజిక న్యాయం వచ్చిన చిరంజీవి గారు చేశాం. మీరు పార్టీ పెట్టినప్పుడు కూడా మీరు చెప్పింది అదే, నేను అధికారం కోసం రాలేదు, ముఖ్యమంత్రి కోసం రాలేదని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన పార్టీ పెట్టినప్పుడు చెప్పింది ఏంటి సార్? పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నేను వచ్చాను. ఎన్నాళ్ళు మొత్తం ఈ భుజాలు అడిగిపోయినాయి, ఇక మోసేది లేదు. ఆయన మారుతాడు. ఆయన విమర్శించట్లా, ఆయన్ని మేము ఎప్పుడు కులపరంగా మేము విమర్శించలేదు. గైత్యంగా మా మీద దాడి చేస్తున్నాడు, దాడి చేయిస్తున్నాడు. 10 రోజుల ముందు నువ్వే తిట్టించావు, 10 రోజుల ముందు నువ్వే తిట్టావు మమ్మల్ని. నాకు పని చేయలేదు, నేను పని చేస్తే గెలిచావని నువ్వే అన్నావు. రంగ గారి పేరు వెటకారంగా నువ్వే ఎత్తావు.
నీ కోసం కొట్టు చాకరీ చేసిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ వెళ్ళిపోయారని చెప్పారు. నువ్వు అగౌరవపరిస్తే వెళ్ళిపోయారు, వాళ్ళంతా వెళ్ళిపోలేదు. నువ్వు అధికారం లేనప్పుడే వచ్చారు, నీకు పని చేశారు, గౌరవం లేనప్పుడు వెళ్ళిపోయారు. మీరు దయచేసి తప్పుతో పట్టించొద్దు. మీరు ఆ జరిగిన పొరపాటు మీరు మాట్లాడిన మాటలకే నేను గట్టిగా ఒక కమ్యూనిటీ పనిచేసే మనిషిగా, మీకు పనిచేసిన మనిషిగా నేను గట్టిగా ఖండించాను, నిలదీశాను. కింద గ్రామాల్లో మీ కార్యకర్తలు జరుగుతున్న అన్యాయానికి మీరు జాగ్రత్త కాపాడుకోండి, మీ కార్యకర్తలు జాగ్రత్త నిలబెట్టుకోండి అని చెప్పని మిమ్మల్ని మొత్తుకొని చెప్తున్నా. పార్టీ ఆఫీస్ లో కూర్చోండి, పేషీలో కూర్చోండి, పిలిపించుకోండి, ప్రతి జిల్లాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి, బలంగా కమిటీలు వేసుకోండి. పార్టీ ఆఫీస్ లో అవునయ్యా నాదేమో మనోరు ఉంటాడు, లింగమేని రమేష్ ఉంటారు నాతో పాటు అన్నారు. ఉంటే ఉన్నారు సార్, మీ కారణంగా వాళ్ళతో పాటు ఎస్సీ సెల్ ఉండాలి కదా సార్ మన ఆఫీస్ లో, పీసీ సెల్ ఉండాలి కదా సార్, మైనారిటీ సెల్ ఉండాలి కదా సార్ మన ఆఫీస్ లో. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ రాష్ట్ర నాయకులు ఎవరు మా ఆఫీస్ లో? ఈ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటికి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరున్నారు ఆ పార్టీలో చెప్పండి. వాళ్ళకు విభాగాలు ఉన్నాయా, వాళ్ళకు ఛాంబర్లు ఉన్నాయి ఆఫీస్ లో? అవన్నీ ఏర్పాటు చేసుకోండి మహాప్రభు, అవన్నీ ఏర్పాటు చేసుకోండి. కష్టం ముందు పాడు చేసుకోబాకండి, పార్టీ గట్టిగా నిర్మాణం చేసుకొని ముందుకు పోండి. అధికారంలో ఉన్నాం కదా అని బెదిరించటాలు, మీ కుర్రల చేత ఎట్టబెట్టాల ట్రోల్ చేయటాలు, నీతి ధర్మం అనేది ఒకటి ఉంది, నీతి ధర్మం అనేది ఉంది.